హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే పెసరపప్పు హల్వాని చాలా తేలికైన పద్ధతిలో చాలా రుచికరంగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం 1/4 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా వంపేసి ఈ పెసరపప్పుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి వేసుకోవాలి. పెసరపప్పుని కేవలం లో హీట్లోనే పెసరపప్పు నుంచి తేమంతా కంప్లీట్గా డ్రై అప్ అయిపోయి పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్ ద సేమ్ టైం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. హై హీట్లో పెట్టి పెసరపప్పుని ఫ్రై చేస్తే కలర్ అయితే వస్తుంది, కానీ అందులో ఉన్న పచ్చిదనం అనేది తగ్గదు. సో ఖచ్చితంగా లో హీట్లోనే క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్టింగ్ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయిన వీటిని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పలుకులు వేసుకుని లో హీట్లోనే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు మరీ బరకగా ఉంటే హల్వా అనేది తినేటప్పుడు టెక్స్చర్ వైజ్ అంత బాగోదు. సో మ్యాక్సిమం పల్సెస్ అనేది ఆపి ఇస్తూ వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాక రిమైనింగ్ నెయ్యి ఏదైతే ఉందో అందులోకి వేసి ఈ మిశ్రమం అంతా కూడా బాగా కుక్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ 4 to 5 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి, మీరు 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నారు కాబట్టి 1/4 కప్పులు పాలు అనేవి వేసుకోవాలి. పాలు పోసిన తర్వాత పెసరపప్పు మిశ్రమం అనేది ఉండకట్టకుండా ఉండటం కోసం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. సో ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఇందులోకి 1/4 కప్పుల వాటర్ వేసుకోవాలి. సో పాలు వాటర్ రెండు కూడా సేమ్ రేషియోలో తీసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మిశ్రమం అనేది మరికొంచెం లూజ్గా అవుతుంది. సో ఈ స్టేజ్ నుంచి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మిశ్రమం అంతా కూడా చిక్కగా అయ్యే వరకు దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. పెసరపప్పుకి త్వరగా అడుగు పట్టేసే గుణం ఉంటుంది. సో ప్రిఫరబుల్లీ మీరు నాన్ స్టిక్ దానిలో చేస్తే రెసిపీ అనేది పాడవకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పంచదార ప్లస్ ఎక్స్ట్రాగా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా తినేవాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తక్కువగా తినేవాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ యాడింగ్ అనేది స్కిప్ ఆఫ్ చేసేయండి. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత మిశ్రమం మరికొంచెం లిక్విడ్గా అవుతుంది. ఇప్పుడు దగ్గరుండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని బాగా దగ్గరికి వచ్చేసి హల్వా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్న స్టేజ్లో ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని లాస్ట్లో ఆప్షనల్గా మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల హల్వా ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా అరోమేటిక్గా తయారవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. పెసరపప్పుతో ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ రెసిపీస్ కూడా ఒకసారి